నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం బోర్గాంలో ఘోరం జరిగింది. భార్య ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసిన ఘటన అయితే స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒకసారి కేసు వివరాలు పరిశీలించినట్లయితే బోర్గాం చెందిన పల్లాటి రమేష్ అలాగే సౌమ్య ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళకి 13 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా సౌమ్య ఒక స్కూల్లో అయితే క్లర్క్గా పనిచేస్తుంది. అదే స్కూల్లో పీటీగా పనిచేస్తున్న దిలీప్ నందిపేట మండలం సద్గుణకు చెందిన దిలీప్తో అయితే ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వివాహేతర సంబంధం కొద్ది రోజులు కొనసాగిన తర్వాత విషయం భర్త రమేష్ తెలియడంతో అయితే ఇంట్లో పలుమార్లు అయితే గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే సౌమ్య దిలీప్తో కలిసి భర్తను అంతమొందించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. గత ఆగస్టులో అయితే రమేష్ 2 వీలర్పై వెళ్తున్న క్రమంలో అయితే దిలీప్ కారుతో అయితే ఢీ కొట్టడం జరిగింది. ఈ క్రమంలో రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే కొద్ది రోజుల తర్వాత సౌమ్య తనకు ఉన్న బంగారు ఉంగరాన్ని అయితే కుదవ పెట్టి అయితే 35,000 తీసుకుంది. ఆ 35,000 దిలీప్ ఇస్తే దిలీప్ సుఫారీ గ్యాంగ్తో మాట్లాడారు. ఇట్లా పలానా రమేష్ చంపాలని చెప్పేసి కూడా సుఫారీ గ్యాంగ్ అయితే అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 19th రోజు రాత్రి రమేష్ భోజనం చేసిన తర్వాత సౌమ్య రమేష్కు 10 నిద్రమాత్రలు కలిపిన నీటిని అయితే రమేష్కి అందించడం జరిగింది. ఆ నీటిని తాగిన రమేష్ వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళాడు. వెంటనే ఎవరైతే సౌమ్య ఉన్నారో దిలీప్ ఫోన్ చేయడం జరిగింది. దిలీప్ సుఫారీ గ్యాంగ్ ఫోన్ చేస్తే సుఫారీ గ్యాంగ్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేరు. దీంతో దిలీప్ తన తమ్ముడు అభిషేక్తో కలిసి అయితే సౌమ్య ఇంటికి రావడం జరిగింది. సౌమ్య ఇంటికి రాగానే నిద్రలో ఉన్న రమేష్ని అయితే సౌమ్య అలాగే దిలీప్ అభిషేక్ ముగ్గురు కలిసి అయితే దిండుతో ముఖంపై ఉత్తడంతో పాటు అలాగే మెడకు ఉరివేసి చంపడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 20th రోజు అయితే సౌమ్య తన భర్త రమేష్ గుండెపోటుతో మృతి చెందినట్లయితే ఊరందరినీ భర్త బంధువుల్ని కూడా నమ్మించింది. అందరూ కూడా ఇది నిజమని నమ్మారు. అయితే కొంతమంది మాత్రం అనుమానించినప్పటికీ కూడా అక్కడ సౌమ్యతో చెప్పకుండా అయితే ఊరుకున్నారు. ఆ క్రమంలోనే డిసెంబర్ 20th రోజే అంత్యక్రియలు అయిపోయినాయి. ఆ తర్వాత ఏంటంటే ఈ విషయాన్ని అయితే ఊళ్ళో వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుమానించిన వారు ఇజ్రాయెల్లో ఉన్న రమేష్ తమ్ముడు కేదారికి అయితే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇట్లా మీ అన్న చనిపోయాడు, గుండెపోటుతో చనిపోయాడని మీ వదిన చెప్తున్నప్పటికీ కూడా మీ అన్న బాడీపై అయితే కొన్ని గాయాలు గుర్తించినట్లయితే స్థానికులు కేదారికి చెప్పడంతో అయితే కేదారి 23rd అయితే మక్లూరు పోలీసులకు ఫోన్ చేశారు. ఇట్లా పల్లాటి రమేష్ మృతి చెందాడు. ఈ మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. 24న ఎవరైతే సౌమ్య ఉన్నారో సౌమ్య వద్దకు వచ్చేది ఇట్లా మీ భర్త డెడ్ బాడీ బయటకు తీసి రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. దీంతో అయితే వాళ్ళు వెళ్ళి అయితే డెడ్ బాడీని బయటకు తీసి అయితే పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత అది హత్యగా తేలడంతో అయితే వెంటనే సౌమ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే సౌమ్యను విచారించగా అయితే తామే హత్య చేసినట్లయితే వారు ఒప్పుకున్నారు. దీంతో సౌమ్య అలాగే దిలీప్ అభిషేక్ను ఈ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా సూపర్ గ్యాంగ్ చెందిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.